ప్రేమ కలిగినటువంటి కృప కలిగినటువంటి మా పరలోకపు దేవుడా, వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ సమయాన్ని సమర్పించుకుంటున్నాం. నాయన, మాకు మీరు అనుగ్రహించినటువంటి గొప్ప భాగ్యమైనటువంటి మీతో సహవాసం నాయన, కొన్ని దినముల నుంచి మాకు నాయన మీరు ఏర్పాటు చేసినటువంటి సమయాలను మేము పాటించుటకు మీరే మాకు శక్తిని ఇస్తున్నారు. ప్రభా స్తోత్రాలు. వచ్చినటువంటి బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి. మిమ్మల్ని వెంబడించినటువంటి బిడ్డలందరినీ జీవించండి నాయన. మరి ఎంతో అద్భుతమైనటువంటి దేవుడు, అడుగుడి ఇవ్వడు, వెదకుడి దొరుకుని, తొట్టుడి తెరవమనని నాయన కంఠస్థం కలిగినటువంటి మాటలు మా హృదయంలో పెట్టుకుంటూ నిన్ను అడగగలిగి నాయన నిన్ను ఘోషించి ప్రార్థించి మేము మేలుడు పొందుకున్నట్టుకు సహాయం చేయండి. వచ్చినటువంటి బిడ్డలందరినీ జీవించండి. ఇంకా వచ్చేటకు సిద్ధపడుతున్నటువంటి బిడ్డలను తోడుకొని రండి. రాలేనటువంటి బిడ్డలు కూడా ఆశీర్వదించండి నాయన. చదవబడినటువంటి ధ్యాన భాగాలు మరి మీరే ప్రభు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. ఇంతవరకు చక్కగా ఈ యొక్క ఆదరణకర్తతో మమ్మల్ని నడిపిస్తున్నారు కనుక ఇక ముందు కూడా ఇది మొదలుకొని నాయన మరి సమస్తము కూడా మీ యొక్క తండ్రి ప్రేమతో మమ్మల్ని నడిపించి మీరే ఘనత పొందుకోండి. దానిలో చూసినటువంటి బిడ్డలను కూడా ఆశీర్వదించండి. వారి కుటుంబాలు జీవించండి. వారి కుటుంబాలలో మెండైనటువంటి నీ దీవులతో నింపండి నాయన. ఈ యొక్క ప్రార్థన ఫలితాలను ప్రతి ఒక్క కుటుంబముకు అద్భుతముగా ఆదరణగా అనుగ్రహించి మీరే ఘనత పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో మరి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, 91వ కీర్తనలో ఉత్తర ప్రత్యుత్తరాలు 4 వచనాలు మాత్రమే చదువుకున్నారు. ఎన్ని వచనాలు చదివారండి? 4 వచనాలు మాత్రమే. ఆ 4 వచనాల్లో చాలా సారాంశం ఉంది. చాలా మరి మనకు ఎంతో ఆశీర్వాదకరమైనటువంటి మాటలు. మహోన్నతుడు అంటే ప్రపంచంలో భూమి మీద ఎవరు కూడా లేరు. మహోన్నతుడనే మాట ఎవరికి చెందదు. ఏ యొక్క అంత గొప్ప రక్షకుడు లేనే లేడు. ఆ మహోన్నతుడైనటువంటి వారికి ఒక్క యేసు ప్రభువు వారికి మాత్రమే చెందుతుంది. దేవునికి స్తోత్రం. అద్భుతమైనటువంటి యేసు ప్రభువు వారు తప్ప ఎవరు కూడా మహోన్నతుని పేరు పొందినటువంటి వారు కానే కాదు. మహోన్నతుడు ఆయన మౌనముగా ఉంటాడు కానీ అందరినీ ప్రేమిస్తాడు, అందరి అవసరం తీరుస్తాడు, అందరినీ కూడా ఏ విధముగా నడిపించాలో నడిపిస్తాడు. మరి ఇంకా వినలేనటువంటి చెడ్డవారికి మరి శిక్షిస్తాడు. గనుక ఆయనలో ఎంతో ప్రేమ ఉంది, ఎక్కువ ప్రేమ ఉంది కనుక మహోన్నతుడు అని ఆయనకి పేరు. కనుక ఇక్కడ మహోన్నత చాటున నివసించు వారే గమనించారా? మహోన్నతుడైనటువంటి వాడు ఎలా ఉంటాడండి? సర్వశక్తుడు. మహోన్నతుడైనటువంటి ఎలా ఉంటాడు? సర్వశక్తుడు. ఆయన మరి నీడను నివసించువాడు ధన్యులు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నిన్ను నమ్ముకుని నా దేవుడని ఆయనకే తెలుసు. యెహోవాను గుర్తే చెప్పుతున్నాను. ఎందుకంటే వేటగాని ఊరిలో నుండి, వేటగాడు ఎవరండి? మనకి వేటగాడు అపవాదే, సాతానుడే. ఆయన ఉరిలో నుంచి తప్పించాలంటే మనకు మహోన్నతుడే కావాలా. ఆ మహోన్నతుడైనటువంటి ఆ నీడను విశ్రమించడము అందుకే. ఎందుకంటే ఆయన వేటగాని ఉరిలో నుంచి మనలను తప్పింపగల శక్తి గల దేవుడు. ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. ఆయన సత్యమును కేడమును డాలునై ఉన్నది. డాల్ అంటే తెలుసు కదా, మీకు చాలాసార్లు చెప్పాను. కేడం అంటే చుట్టూ కంచె, దేవుని యొక్క గొప్ప శక్తి కలిగినటువంటి కంచె. మరి డాల్ అంటే మనకు వచ్చినటువంటి ఆపదను అడ్డుకోవడానికే. యుద్ధాల్లో చూశారు కదా, డాల్ ఉంటుంది, కత్తి ఉంటుంది, లేదంటే డాల్ ఉంటుంది, బాణం ఉంటుంది. డాల్ అంటే ఎదురుకు వచ్చినటువంటి ఆ ప్రమాదకరమైనటువంటి బాణములను తట్టుకోవటానికి. ఇంచుమించు
ఇప్పుడు ఆర్మీ వాళ్ళకి కూడా డాల్ ఇస్తారు. తుపాకీలతో కాల్చుకునేటప్పుడు డాల్తో అడ్డుతుంటారు. చాలా ప్రమాదకరమైనటువంటి విషయాలను తప్పించడానికే డాల్. గనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనకు డాలునే ఉంటాడు మన దేవుడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. డాల్ అంటే మనం కాయవలసినటువంటి దెబ్బలు, మనము కష్టాలు పడినటువంటి కష్టాలు ఆయన అడ్డుకుంటాడు. ఆయన రెక్కల క్రింద మనల్ని భద్రపరిచినటువంటి మన దేవుడు. కానీ ఆయనను మనము నమ్ముకోగలిగినటువంటి వారముగా మనం ఉండాలి. తప్పకుండా నమ్ముకుంటున్నాం. మనము చాలా మంది మీలో నమ్ముకుంటున్నారు. నమ్ముకోవడమే కాక ఆయన కొరకు ఎదురు చూస్తున్నారు. ఎదురు చూసినటువంటి బిడ్డలు కనుక తప్పనిసరిగా దేవుడు మరి సహాయం చేస్తాడని చెప్పడం కాదు, మీకే తెలుసండి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలు, ఇక్కడ ధ్యాన భాగంలోకి వెళ్తున్నా. ధ్యాన భాగంలో చూసినట్లయితే మార్కు సువార్త, యేసు మరలా దోణి ఎక్కి అద్దరికి వెళ్ళినప్పుడు బహుజన సమూహము ఆయన యుద్ధకు కూడి వచ్చిన. బహుజన సమూహం, ఆయన ఎక్కడికి వెళితే అక్కడ బహుజన సమూహం ఆయన చుట్టూ కమ్ముతున్నారు. ఎందుకంటే ఆయనలో ఏముందండి? ప్రేమ ఉంది, శక్తి ఉంది, అద్భుతాలు ఉన్నాయి, సూచక్రియలు ఉన్నాయి, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు జరుగుతున్నాయి. కనుక జన సమూహము విపరీతంగా వెళుతున్నారు. మనమేనా ఇంచుమించు మనకు మీటింగ్లు పెట్టినప్పుడు ఫలానా వ్యక్తి చాలా ఆశీర్వాదకరమైనటువంటి వారు వచ్చారు, వారి ద్వారా స్వస్థతలు జరుగుతున్నాయంటే పార్టీపురం ఏంటి, పాలకొండ ఏంటి, వీరగొట్టం ఏంటి, చుట్టుపక్కల గజపతి నగరం మొదలుకొని చుట్టుపక్కల గ్రామాల నుంచి అందరూ కూడా జనాలు విపరీతంగా వస్తారు. ఎందుకు? ఆ సేవకుని ద్వారా మనము దీవెనలు పొందుకోవాలి, ఆ సేవకుని ద్వారా మనం స్వస్థత పొందుకోవాలి అని ఎంతమందో పరిగెత్తి వస్తారు. ఆయన నోట నుంచి వచ్చినటువంటి మాటలు చాలా విలువైనవి అని మనము ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, దేవుని ప్రేమ ఎప్పుడైతే వాళ్ళ ఉంటుందో బహు జనాలు తండోపతండాలు వచ్చి ఆయన ఆలకిస్తారు. అదే విధముగా మరి అటువంటిది సృష్టికర్త యేసు ప్రభు రక్షకుడు, ఆయన రక్షిస్తున్నాడు, సూచక్రియలు చూపెడుతున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు. కనుక మహాజన సమూహం ఆయన మీద పడినంత వారు వచ్చారు. ఆయన మీద ఎంతో, ఆయన దోణి దిగి అద్దరికి చేరాడంటే ఏ దరికి చేరితే ఆ దరికి వాళ్ళు వెళ్తున్నారండి. అందరూ వెళ్తూ మరలా యేసు దోణి ఎక్కి అద్దరికి అంటే అద్దరికి వెళ్ళినప్పుడు బహుజన సమూహము ఆయన కూడి వచ్చను. ఆయన సముద్రము తీరమును ఉండగా, ఇది తెలుసు మీకు, సమాజ మందిరపు అధికారులలో యాయీరు అనునొకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు, బాగా మనసులో పెట్టుకుంటే, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులుంచవలని ఆయనను మిగుల బతిమాలు కొనగా ఆయన అతనితో కూడా వెళ్ళాను. బహుజన సమూహమును ఆయన వెంబడించి ఆయన మీద పడుతుండేది. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అధికారులలో ఇక్కడ ఉన్నటువంటి సమాజ మందిరపు అధికారులలో ఒక వ్యక్తి ఉన్నాడు. అక్కడ సమాజ మందిరపు అధికారి అంటే, మీకు సమాజ మందిరం అంటే చాలా జనానికి అధికారులైనటువంటి వారు ఉంటారు. అందులో ఒక అధికారి, ఆ అధికారి పేరు ఏం పేరు మీకు తెలుసు? ఏం పేరు? యాయీరు. అందరు చెప్పండి అమ్మా, ఏం పేరు? యాయీరు అనే అధికారి ఉన్నాడు. ఆ చిన్న కుమార్తె మరణ పడక మీద ఉంది. ఆ చిన్న కుమార్తె మరణ పడక మీద చాలా భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉంది. ఆయన ప్రారంభము, ఆ బిడ్డకు ఆ యొక్క జ్వరము ప్రారంభం నుంచి వైద్యులు పెట్టాడేమో. చాలా డబ్బు కలిగినటువంటి వాడు, ఆస్తిపరుడు గనుక ఎంతమందినో ఏమేమో చెప్పినవి, నువ్వు చెప్పినవి, నేను చెప్పినవి అన్ని చేశాడు. అన్ని చేసినా సరే ఆ పిల్ల బ్రతకడానికి చాయిస్ లేదు.
ఈలోపు అద్భుతాలు చేయగలిగినటువంటి వాడు రక్షకుడు వచ్చాడని అనేక మంది రక్షించబడుతున్నారని యాయిరి గారికి అధికారి వారికి తెలిసింది. తెలిస్తే పరిగెత్తి వెళ్ళాడు ఆయన ఉన్న చోటుకు వెళ్ళి ఏం చేశాడండి, ఆయన పాదముల మీద పడ్డాడు. నేను అధికారిని కదా అని గిర్రవీసి ఉండలే, ఆయన పాదముల మీద పడ్డాడు. ఆయన పాదముల మీద పడుతూ, అయ్యా నా చిన్న కుమార్తెకు గాని ఒక కుమార్తె చిన్నగా ఆమె చచ్చిపోవడానికి సిద్ధంగా ఉంది, దయచేసి మరణ పడక మీద నుంచి భయంకరమైనటువంటి మరణం పొందుకున్నంత బాధపడుతుంది గనుక మీరు వచ్చి అక్కడ నా కుమార్తెను ముట్టుకుంటే తప్పనిసరిగా బాగుపడుతుంది అనే విశ్వాసం కలిగినటువంటి మాటలు ఎవరితో చెప్పాడు? యేసుతో చెప్పారు. చెప్పరండి, యేసుతో చెప్పారు. ఎప్పుడైతే యేసు ప్రభువుతో చెప్పారో యేసు ప్రభు సరే నేను వస్తానన్నారు కానీ రానలే, వస్తానన్నారు కానీ రానలే. ఇది ఒక గమ్మత్తు చూడండి. ఈ విధంగా మార్పు రాశాడు. మత్తయి ఏం రాశాడో ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము, మత్తయి సువార్త 9వ అధ్యాయము 18-19 వచనములు మనం చూసినట్లయితే ఈ యాయుడే అక్కడ ఏమంటున్నాడో చూద్దాం. ఆయన ఏ మాటలండి, ఆ రక్తస్రావణ స్త్రీని బాగు చేసిన తర్వాత చాలా మాటలు విలువైనవి యేసు ప్రభు చెప్పుచుండగా, ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి ఏమంటున్నాడండి అక్కడ, ఇదే యాయిరు ఏమంటాడు, నా కుమార్తె ఇప్పుడే చనిపోయింది. చనిపోయినటువంటి కుమార్తెను ఏం చేస్తాం మనం? వెంటనే మనము కార్యక్రమాలు చేసి పాతి పెట్టడమో కాల్చడమో చేస్తాం. కానీ ఈయన విశ్వాసం చూడండి, చనిపోయినటువంటి కుమార్తెను విడిచిపెట్టి పరిగెత్తి వచ్చాడు. శూన్యమీరులాడు చనిపోయినటువంటి కుమార్తెను పరిగెత్తి వచ్చినట్టు ఇక్కడ మత్తయి రాశాడు. వచ్చి ఆయన, అయ్యా నా కుమార్తె చనిపోయిందయ్యా అని ఏడుస్తూ తన పాదముల దగ్గర మరి విలపిస్తూ ఏమంటున్నా, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకునెను. యేసు లేచి అతని వెంట వెళ్ళాను, ఆయన శిష్యులు కూడా వెళ్ళారు. చచ్చిపోయిన దగ్గరికి రమ్మంటున్నాడు ఆయన. నువ్వు వస్తే నీ చెయ్యేస్తే లేచిపోతాయా, నువ్వు చెయ్యేస్తే లేచిపోద్దు. ఇక్కడేమంటున్నాడు, చచ్చిపోవడానికి సిద్ధంగా ఉంది రండి అన్నాడు. అక్కడేమంటున్నాడు, చచ్చిపోయిందయ్యా నువ్వు వస్తే చాలు. ఎంత విశ్వాసం చూడండి, ఎంత నమ్మకం చూడండి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో క్రైస్తవులుగా జీవిస్తున్నటువంటి మన జీవితాలు మనం కన్నీటితో ప్రార్థన చేసేటప్పుడు దేవుడు మనకు జరగనైనటువంటి క్రియలనే జరిపిస్తున్నాడా లేదా? తప్పకుండా జరిపిస్తున్నాడు. ఎంతో బాధలో నువ్వు ఆత్మనిచ్చి దేవునికి విజ్ఞాపన చేసేటప్పుడు తప్పనిసరిగా నిన్ను తాకుతున్నాడు, విజయం ఇస్తున్నాడు. కనుక ప్రియులారా గమనించండి, ఇప్పుడు నేను చెప్పినటువంటి మాటలు వచ్చే కాదు. ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది ఏ ఉద్దేశాలతో వచ్చారో ఆ ఉద్దేశాలని ఎవరి మీద భారం వేయాలి? చచ్చిపోయినా రమ్మంటున్నాడు. అంత విశ్వాసంగా చచ్చిపోవడానికి సిద్ధముగున్నా రమ్మంటున్నాడు ఆయన. చచ్చిపోయింది మరెందుకయ్యా నేను రావటం, పాతిపెట్టే అని అనొచ్చు కదా, లేదంటే ప్రార్థన చేయడానికి వస్తాను పదా అనొచ్చు కదా. నాలాంటి తెరగంటున్నాడు, అంతకుమించి ఇంకేమన్నాం. కానీ ఆయన చచ్చిపోయినా నువ్వు చెయ్యి వేస్తే బ్రతుకుతుంది నా కుమారుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి, ఈ రోజు వింటున్నటువంటి పాఠాలు వింటున్నటువంటి మన జీవితాలు కూడా, అయ్యా నాకు పలానా లోటు, లేదంటే పలానా కొరత, పలానా ఆపద, నువ్వు రా వచ్చి నన్ను ముడితే చాలు, లేదంటే నువ్వు కనికరం చూపెడితే చాలు, నాకు నెరవేర్చేది అని ఎంతమంది ఉండగలుగుతాను? వస్తున్నాం, విశ్వాసం మీద ఉన్నారు అందరూ, నేను కాదాను, అందరూ కూడా విశ్వాసం మీద ఉన్నారు. కానీ కొందరు దేవుని యొక్క అద్భుతమైనటువంటి క్రియలు పొందుకుంటున్నారు, మీరు పొందుకోలేదు అనలేదు. కానీ ఈ రోజు నేను చెప్పినటువంటి మాటలు కాదు, ఇది పరిశుద్ధాత్మ చెప్పినటువంటి మాటలు ఏంటంటే, మనకున్నటువంటి భావాలను దేవుని మీద వేసి మనం నమ్ముకోవాలి. నా కుమార్తె చనిపోయింది, రండి మీరు చెయ్యేస్తే చాలు లేచిపోద్ది అని చెప్పినటువంటి ఆ యొక్క అధికారి మాట యేసు ప్రభు విని నేను వస్తాను పదన్నాడు. అటువంటి సమయాన్నే దేవుడు అద్భుతముగా భరోసా ఇచ్చినటువంటి దేవుడు మనకెందుకు ఇవ్వడు? ఇస్తాడా? ఇవ్వడా?
ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒక మాట చూద్దాం. మరి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు గమనించండి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 21, 22 చూసినట్లయితే, మీరు మత్తయి సువార్త 9వ అధ్యాయము 21వ అధ్యాయము 22వ వచనం. మత్తయి సువార్త 21, 22వ వచనం. మరియు గమనించండి, మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అది దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటినన్నిటినీ పొందుతురు, తప్పకుండా పొందుకుంటారని అక్కడ ఉన్నటువంటి జనంతో చెప్పినటువంటి మాట ఈ రోజు మనతో దేవుడు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఉదయకాల ప్రార్థన నేను వింటున్నాను. చాలా చక్కగా చేస్తున్నారు, కన్నీటితో చేస్తున్నారు. కొందరు చాలా బాగా చేస్తున్నారు. చాలా సంతోషం. ఇంకా ధైర్యం ఇస్తాడు దేవుడు. నేను ఎప్పుడు మీరు బోధిస్తూ ఉంటాను. చెయ్యలేనటువంటి వారనే ప్రార్థన చెయ్యండి. చేసిన దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టినటువంటి దేవుడు కాదు. చక్కగా ప్రార్థన చేస్తున్నారు కనుక మీరు విశ్వాసముతో నమ్మకముతో దేనిని అడుగుదరో అది తప్పకుండా మనకు అనుగ్రహింపబడును. గనుక ఇక్కడ యాయీరు మామూలుగా అతనికి వచ్చి కాళ్ళు పట్టుకొని, అయ్యా నా కుమార్తె చావనై ఉన్నది గనుక వచ్చి నా కుమార్తె మీద చెయ్యి వేస్తే చాలు బ్రతికేస్తాడు. అక్కడ ఉన్న మత్తయి ఎలా చెప్తున్నాడు? చచ్చిపోయింది అంటున్నాడు. చచ్చిపోయింది వచ్చి నువ్వు బతికించండి అక్కడ బతిమలాడుతున్నాడు. అదే యాయీరు. ఇక్కడైతే చావడానికి సిద్ధముగా ఉంది. మరణకరమైనటువంటి భయంకరంగా ఉంది నా కుమార్తె, ఒక్కగానొక్క కుమార్తె, రండి అని చెప్పేటప్పుడు ఇక్కడ చూద్దాం. మరి అదే అధ్యాయంలో 35వ వచనం నుంచి చూద్దాం. ఆయన ఇంకను మాట్లాడుతుండగా సమాజ మందిరపు అధికారి, ఎక్కడ మార్కు సువార్త చదువుతున్నాను, మార్కు సువార్త 5వ అధ్యాయం 35 నుంచి, ఆయన ఇంట నుండి ఆయన ఇంకను మాట్లాడుతుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి ఆ యాయీరు ఇంటి దగ్గర నుంచి కొందరు వచ్చి చెప్పారు, ఇక్కడ నీ కుమార్తె చనిపోయిందయ్యా, నువ్వెందుకయ్యా ఇంకా బోధకుని శ్రమ పెడతావు, చచ్చిపోయింది అని చెప్పేటప్పుడు ఏమంటున్నాడు చూద్దాం. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక, సృష్టికర్త అండి ఆయన, సృష్టికర్త. ఆయన ఏమంటున్నాడు? నేనే జీవమును నేనే మార్గమును అని చెప్పినటువంటి వాడు. ఆయన దగ్గర జీవం ఉంది గనుక వాళ్ళ మాటలు లక్ష్య పెట్టలే. ప్రియులారా గమనించండి. ఇక్కడ మీరు ప్రార్థనలు చేసేటప్పుడు కానీ లేదంటే మీరు ఏదో మంచిగా దేవుడు మిమ్మల్ని జీవించేటప్పుడు అనేక మంది మీకు రాళ్ళు చెప్తారు. పోరా వీడు బొత్తుడాట, వీడు ఏదో అడిగింది ఇచ్చేస్తాడట, ఏడు పెద్దగాట్రా అంటారా లేదా? పోరా ఇది ఏంటి, ఇది వెళ్ళాడదాయరా అల్లాడదాయరా అంటారా లేదా? కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు అటువంటివి మనం లక్ష్య పెట్టకుండా దేవుని మీద భారం వేసుకోవాలి. కనుక ఇక్కడ యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు యాయీరైన అధికారితో చెప్పి పేతురు, యాకోబు సహోదరుడికి యోహాను అను వారిని తప్ప మరి ఎవరినైనను తన వెంబడి రానియక సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చుతూ, గుండెలు బాదుకొని ఏడ్చుతూ ప్రలాపించుతూ ముందుట చూచి, ఇక్కడ చూశాడు ఆయన. భయంకరమైనటువంటి గుండెలు బాదుకొని ఏడుస్తున్నారు అందరూ. చచ్చిపోయింది. మత్తయి సువార్తలో అదే విధంగా ఉంటుంది. మత్తయి సువార్తలో కూడా మీరు చదివితే ఇక్కడ 18, 19 చదివారు కానీ 23 నుంచి 26 వరకు చదివితే ఇక్కడ క్లీన్గా ఉంటుంది. చచ్చిపోయినటువంటి పిల్ల అక్కడ గుండెలు బాదుకొని ఏడుస్తూ ఉన్నారు. ఏడుస్తూ ఉండేటప్పుడు ఆ సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చినప్పుడు వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చుతూ ప్రలాపించుతూ నుండి చూచి యేసు ఏం చేశాడు? లోపలికి పోయి
మీరు ఎలా గొల్లు చేసి ఏడుస్తున్నారు? ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పిన. దేవునికి స్తోత్రం. సమాధులలో ఉన్నటువంటి వారందరూ కూడా నిద్రిస్తున్నారట. బైబిల్లో ఉన్నటువంటి మాట నీకు చెప్తున్నానండి. చాలా మంది అన్నారు, బాబురావు సమాధుల దగ్గరికి వెళ్ళి మట్టిని నువ్వు పూజ చేస్తున్నావేటయ్యా జనాల పట్టుకుని. నేను మట్టిని పూజ చేయాలయ్యా, అందులో ఉన్నటువంటి సమాధిలో నుంచి లెగుస్తారు మా వాళ్ళు. అక్కడ ఎముకలు మట్టి అయిపోయినా దేవుడు మట్టితో చేసినటువంటి మనిషిని అక్షయమైనటువంటి శరీరంతో లేపుతాడు. కనుక మేము ఇల్లు అక్కడ ప్రార్థన చేస్తున్నాం. మా వారికి అందరికి కూడా ఆత్మలకు శాంతి వస్తుంది, మాకు ఆశీర్వాదాలు వస్తాయి. గనుక సమాధిలో నుంచి యేసుప్రభు చనిపోయేటప్పుడు, రేపు యేసుప్రభు చెప్తాను ఆ మాటలు, చనిపోయేటప్పుడు యేసుప్రభు లేచేటప్పుడు చాలా మంది లేచిపోయారు. యేసుప్రభు చనిపోయేటప్పుడు భూకంపం వచ్చి జనాలు చాలా మంది లేచి ఊర్లో కనబడ్డారు. వెళ్ళి ఆ మాటలు మీకు ఈస్టర్ చెప్తాను. కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, హెజ్కేలుతో కల్లారసు 37 అధ్యాయం చదువుకుని తీయదు. కానీ అక్కడ హెజ్కేలు చెప్పాడు, ఎండిపోయినటువంటి ఎముకల్ని హెజ్కేలు ద్వారా అక్కడ చక్కగా లేవనెత్తాడు. అన్ని శరీరాలన్నీ కూడా లేవనెత్తినట్టు మన పరిశుద్ధ గ్రంథంలో లిఖింపబడింది. అలాంటప్పుడు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మరి చనిపోయినటువంటి శవాన్ని లేవనెత్తడం పెద్ద విచిత్రం కాదు. క్షయమైనటువంటి శరీరం మనకుందా? క్షయమైనంటే ఇది ఇప్పుడు ఉన్నటువంటి శరీరం. ప్రస్తుత శరీరాన్ని క్షయమైన శరీరము అంటారు. దానిని క్షయమైన శరీరము ఎవరు తయారు చేశారని మనం అనుకుంటాం? దేవుడు. అందరూ చెప్పండి గట్టిగా, దేవుడు చేశారు. దేవుడు. లేకపోతే రేపు మీ శరీరాలు లేవో. కనుక దయచేసి మీరు చెప్పిన మాట చెప్పండి, ఆశీర్వాదం వస్తారు. లైవ్లో చూసినటువంటి వారు కూడా చెప్తున్నారు. కనుక ప్రియులారా, ఈ యొక్క ఇప్పుడున్నటువంటి శరీరాన్ని తయారు చేసినటువంటి దేవుడు మనకు హామీ ఇస్తున్నాడు, నీకు అక్షయమైన శరీరాన్ని తయారు చేయబోతున్నాను. దేవునికి స్తోత్రం. అదే మట్టిలో ఉన్నటువంటి 2 ఎముకలున్న అక్షయమైన శరీరం తయారవుతుంది. చాలా మంది నాకు క్వశ్చన్ వేసారండి, బాబురావు సముద్రంలో పడిపోయిన వాళ్ళు ఉన్నారు, ముక్కలు అయిపోయి వెళ్ళిపోతారు. కాక తర్వాత ఒక జంతువు మనిషిని తినిస్తే, ఒక జంతువు కాదు 4 జంతువులు తింటే ఒక మనిషి, వీళ్ళు ఎలాగొస్తారు? వస్తారు. ఎందుకు రారు? దేవుడు సంకల్పం ఉంది. అన్ని జంతువులు కలిపి, అన్నిటిని కలిపి అక్కడ తినినటువంటి జంతువులన్నీ కూడా మరి ఆ ఎముకలన్నీ ఒక దగ్గర చేర్చగలడు మన దేవుడు. సముద్రంలో పడిపోయి ముక్కలుగా ఎముకలన్నీ చేరిపోయినా సరే వాటిని రప్పించగలడు దేవుడు. గొడ్డలు వెళ్ళిపోతే ఒక కమ్మేసి గొడ్డలను తేలించి కమ్మన ముంచినటువంటి దేవుడు ఆయన మునిగైన మనల్ని బ్రతికిస్తాడండి. దేవునికి స్తోత్రం. కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నమ్మగలిగినటువంటి వారముగా మనం ఉండాలి. దేనికైనా నమ్మిక ఉంచాలి. అక్కడ ఏడుస్తున్నారు, ఏడ్చేటప్పుడు గుండెలు పాడుకొని ఏడ్చేటప్పుడు, లేదండి ఈ పిల్ల ఏం చేస్తుంది అంటున్నాడు ఆయన. ఆయన దృష్టిలో నిద్రించినటువంటి వారే మన శవాలన్నీ కూడా. ఆయన దృష్టిలో నిద్రించినటువంటి వారా, లేదు మా అమ్మ చచ్చిపోయింది కదా పోతే పోయింది, మా అయ్యి చచ్చిపోయాడు కదా, మా అన్ని చచ్చిపోయాడు కదా పోతే పోయింది అని అనుకోవటం చాలా తప్పది. వీళ్ళారా, నేను అదే విశ్వాసంతో ఉంటున్నాను. ఈరోజు మీకు హామీ చెప్తున్నాను. నేను తమ్మండూరు కుటుంబమై 6 చనిపోయారు. ఇంకెంతమంది ఉన్నాం? 3 ఉన్నాం. నా తండ్రి తల్లి కాక నా కుటుంబం, నా తల్లి తండ్రి కాక మా పెదనాన్నలు చిన్ననాన్నలు 30 మరి అందరూ మరణంలో ఉన్నారు. కనుక ఆ శవాలు ఎప్పటికైనా సరే మరి అక్షయమైన శరీరంతో లభిస్తారు అని నమ్మకం. కాకపోతే మనం ఏం చేయాలి తెలుసండి, అక్షయ శరీరంతో లేచేటప్పుడు వారు దేవుని యొక్క ప్రేమను పొందుకున్నట్టు, మనం జీవం ఉండేటప్పుడే, మనలో ఆత్మ ఉండేటప్పుడే మనము ప్రార్థనలు చేయాలి. దేవునికి స్తోత్రం. మనము గంభీరమైనటువంటి ప్రార్థనలతో దేవుని వేడుకోవాలి, దేవుని అడగాలి. మా నాన్న ఉన్నాడు, బతికినన్ని దినాలు కూడా కింద మీద అయిపోయి చచ్చిపోయాడు. దేవుణ్ణి ఎరగలేదు అనుకోండి, నీ ప్రార్థన వింటాడండి దేవుడు. అయ్యా అక్కడ వాళ్ళకి ధనవంతుడు చచ్చిపోయాడు, అన్నలు ఇక్కడ ఉన్నారు, అయ్యా నాకు 5 అన్నలు ఉన్నారు, ఎన్ని చెప్పండి లాజరు చెప్తున్నాడు. అది కుదరదయ్యా, అక్కడ ఉన్నారు మోషే ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళ మాటలు ఆలకిస్తే చాలు. వాళ్ళ మాటలు ఆలకించి అక్కడ అగ్నిగుండంలో ఉన్నటువంటి తన కొరకు, ధనవంతుడి కొరకు ప్రార్థన చేస్తే ఏమో మంచి జరగవచ్చు. దేవుడు కనికరము కలిగినటువంటి దేవుడు. ఎంతో భయంకరమైనటువంటి నినివే పట్టణము పాపంతో కూడుకొని నిండిపోయి అందరిని నాశనం చేస్తానన్నాడు. ఒక నిర్ణయానికి వచ్చేసాడు.
40 రోజుల్లో యోనా నాశనం అయిపోతుంది, వెళ్ళి చెప్పు అని చెప్పేటప్పుడు యోనా వెళ్ళలేదులేండి, అంత కథ. మళ్ళీ ఒక్కరోజు వెళ్ళాడు. 3 దినములు రాత్రి పగలు ఒక మనిషి ఎంత నడవగలడో అంత విస్తీర్ణత కలిగినటువంటి పట్టణం ఇది. ఆ పట్టణంలో ఏం చేసాడండి ఆయన? ఒక్క దినమే నడిచాడు. అంట ఒక్క దినం నడిచేటప్పుడు వాళ్ళందరూ కూడా ఏం చేశారు? పశ్చాత్తాపం పడి ఉపవాసంతో ప్రార్థన చేశారు. దేవునికి స్తోత్రం. మన దేవుడు కనికరము కలిగినటువంటి దేవుడు అండి. వెంటనే వాళ్ళందరినీ కూడా రక్షించాడు. అటువంటి దేవుడు మనల్ని ఎందుకు రక్షించుడు? చనిపోయినటువంటి మనవారిని ఎందుకు కాపాడు? కనుక మనము ప్రార్థన చేయాలి. చనిపోయినటువంటి మనవారి కొరకు ప్రార్థన చేసుకోవాలా? మన కొరకు మనం చేసుకోవాలి. మన కుటుంబాల కొరకు మనం చేసుకోవాలి. మన కుటుంబాలే కాదు, మన ఇరుగు పొరుగు వారి కొరకు కూడా మనం ఎక్కువ ప్రాలాపించాలి. ప్రాలాపించేటప్పుడు తప్పనిసరిగా వీళ్ళారా గమనించండి, ఇక్కడ మన తల్లిదండ్రులు, మన రక్త సంబంధులు ఉండేటప్పుడు ఎంత ప్రేమ కలిగినటువంటి వారండి వాళ్ళు. అలాంటి వారు మరి మన దగ్గర లేరంటే మనకి ఎంత విచారం ఉండాలండి, ఎంత బాధ ఉండాలండి. వీళ్ళారా గమనించండి, నేను నా కుమార్తె చనిపోయేటప్పుడు నేను చాలా దుఃఖముతో ఉన్నాను. చాలా భయంకరమైన దుఃఖంతో నా గుండె పేలిపోయి చచ్చిపోయినంత బాధగా ఉన్నాను. ఉండేటప్పుడు దేవుడు నాకు ఒక సూచన కనిపించాడు. ఇంకేమి కదా, నా కుమార్తె ఆకాశంలో నక్షత్రములోనే వెలిగించినట్టు కనిపించింది. దేవునికి స్తోత్రం. నేను ఇక్కడే ఉన్నాను, ఇక్కడికి వచ్చి నాన్న అని ఆ స్వరము, నా కూతురు స్వరం వినిపించింది. నేను అప్పుడే మోకారేసి చర్చిలో ప్రార్థన చేశాను. అయ్యా, ఇది అపవిత్రాత్మ స్వరం నాకు తెలుసు, కానీ నా కూతురు నీ దగ్గర ఉంది అని ఆ రాత్రి నేను పడుకుంటేటప్పుడు, ఆ రాత్రి నా కూతురు వెంటనే నేను చూస్తుండగా ఆకాశంలో నక్షత్రముల వల్ల అదే తేజస్, అబ్బా ఎంత చక్కగా ఉందని నేను ఎంతో ధైర్యపడ్డాను. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి, అటువంటి మంచి ఏర్పాట్లు మన వారికి కలగాలని మనం ప్రార్థన చేసుకోవాలి. అది నిజమైనటువంటి జ్ఞాపకాలు, అది నిజమైనటువంటి స్మారకోటం. అంతేకాని ఇష్టానుసారంగా వండుకొని తినేసి తాగేసి తిరగబడితే అక్కడ ఏడుస్తుంటారు, గోల గుండెలు బాదుకొని ఏడుస్తుంటారు. యేసు ప్రభువుని శిలువ మీద కొరడాలతో కొట్టుకొని తీసుకెళ్తా ఉంటే అక్కడ స్త్రీలు మాత్రమే ఏం చేశారంటే గుండెలు బాదుకొని ఏడుస్తున్నారు. అప్పుడు యేసు ప్రభు ఏంటన్నాడు? అమ్మా, నా కొరకు ఏడకండి, నీ కొరకు నీ బిడ్డల కొరకు ఏడవండి, నా కొరకు నేను చూసుకుంటాను, నీ కొరకు నేను చచ్చిపోతాను అని చెప్పాడు. కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి, స్మారకోటం అంటే అర్థం ఉంది, జ్ఞాపకార్థ కోటం అంటే అర్థం ఉంది. ఈ అర్థాలు ఏంటంటే వారికి ఆత్మలకు శాంతి కలిగించడానికే, కానీ అల్లులతో కూడినటువంటి అల్లుకొల్లాలు చేయడం కాదు. ఆశీర్వాదకరమైనటువంటి ఆ యొక్క నడతలు, లేదంటే ఆశీర్వాదకరమైనటువంటి ఆ పనులు మనము శాపకరమైనటువంటి వాటిగా చేసేస్తున్నాం. ఇవాళ సరదారా, మా అమ్మ ఇలా సమాధి దగ్గరికి వెళ్ళి నేను సమాధి చేసి ఇలా వచ్చేనే లేదు, ఇక ఒకటే తాగుడు అల్లర్లు వీళ్ళర్లు చేస్తూ ఉంటారు. వీళ్ళారా గమనించండి, నేను చాలాసార్లు చెప్పాను. నేను విశాఖపట్నంలో సెక్యూరిటీలో ఉండేటప్పుడు ఉదయాన్నే వెళ్ళి మామూలుగా బాత్రూమ్ కానీ చెంబొట్టుకుని వెళ్ళాను. నేను కొబ్బరి తోటలో కూర్చున్నాను, గొగ్గరోలు పెట్టుకుని ఏడ్చుకొని ఒక శవాన్ని తీసుకువెళ్తున్నారు. కొంతమంది నవ్వుకొని వెళ్తున్నారు, సరదాగా నవ్వుతారండి, ఎగటాలాడుకుంటారండి, మళ్ళీ ఎగటాలాడుకుంటారు, ఒకరికొకరు గిచ్చుకుంటారండి. అలా వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క కొబ్బరి చెట్లన్నీ ఉన్నాయి, తాటి చెట్లు అక్కడ ఉన్నాయి. తాటి చెట్లు ఉంటే ఒకడు గబగబా అక్కడ సమాధిని కాల్చేసి ఆ కాలు తండ్రి తిరిగి ముఖం వేసుకొని ఇది వచ్చి ఆ కళ్ళు కొన్ని రోజు చేసి గబగబ ఎక్కిపోయాడు. ఆ కళ్ళుకి ఎక్కి అక్కడ కాలు జారింది, ఏం జారిందో తెలియదు, పడిపోయాడు, చచ్చిపోయాడు. ఎంత భయంకరం చూడండి. అందుకనే ఒక జన్మదినము కంటే మరణ దినము దగ్గరికి వెళ్ళండి. ఎందుకంటే మరణం అందరికీ ప్రాప్తించబోతుంది. అందరూ కూడా మనసును పెట్టుకుని ప్రార్థించండి అని చెప్తారు. కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనల్నే కాదు మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తున్నాడు. కనుక ఈ మాటలు ఆయన మీకు వివరిస్తున్నాడు. మీకు చాలా చక్కని భరోసా ఏంటో తెలిసండి, చనిపోయినటువంటి మన వారి ఆత్మలకి, మన ఆత్మలకు కూడా శాంతి కలిగించినటువంటి దేవుడిగా మనం ప్రార్థించుకోవాలి. దేవునికి స్తోత్రం. అదే ఈ యొక్క శ్రమ దినముల యొక్క ప్రభావం. కనుక ఇక్కడ ఆయన పడుకుంది అని చెప్పేటప్పుడు ఏం చేశారో చూద్దాం. అక్కడ చనిపోలేదని వారితో చెప్పాను. అందుకు వారు ఆయన ఏం చేస్తారండి? సృష్టికర్తనండి,
సృష్టికర్తను, మనల్ని పుట్టించినటువంటి వాడినండి, సమస్తానికి మహోన్నతుడండి, మహా శక్తి కలిగినటువంటి వాడండి. యెహోవా అంటే ఓంకారముతో కూడుకున్నటువంటి భూమి అంతా, ఆకాశంలో సృష్టి అంతా కదిలింపబడ్డానికి సమస్తమును తయారు చేసినటువంటి వాడు యెహోవా. అటువంటి వాడిని అపహసిస్తున్నారండి. అపహసిస్తున్నారంటే అర్థం చేసుకోండి. ఈ రోజుల్లో మిమ్మల్ని నన్ను అపహసించినటువంటి వారు ఉన్నారా లేదా? పెద్ద విచిత్రం కాదు. అపహసించేటప్పుడు అక్కడ సృష్టికర్తని అపహసించారు. అపహసించినప్పుడు నిద్ర చేస్తుంది దేవుడా, మీరు లెగండి, మీరు ఏడవకండి అని చెప్పేటప్పుడు ఆయన అపహసించారు. చచ్చిపోయిందండి వీడు అంటున్నాడు ఏంటని. అప్పుడు ఏం జరిగింది? అయితే ఆయన వారినందరినీ బయటకు పంపివేసి ఏం చేశాడు? ఆయన ఊరుకోలే. ఎలాంట ఒగల అంటాడు కదా, ఒగల పోతులందరిని కూడా బయటకి తగిలేశాడు. ఆయన బయటకి తగిలేసి ఏం చేశాడంటే ఆ చిన్నదాని తల్లిదండ్రులను తనతో ఉన్న వారిని వెంట పెట్టుకొని, ఆ చిన్నది చచ్చిపోయిన ఇది కాదండి, దేవుని దృష్టిలో పరుండడం, పడుకోవటం కనుక ఆ పరుండ ఉండిన గదిలోకి వెళ్ళి ఆ చిన్నదాన్ని చెయ్యబట్టి తల్లి తాకుని అని ఆమెతో చెప్పాను. ఆ మాటకు చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము. దేవునికి స్తోత్రం. ఆయనకి గొప్ప అర్హత ఉన్నది, ఆయనకు అర్హత ఉంది, ఆయనకు ఎటువంటి అధికారం ఉంది. గనుక లే చిన్నదానా, లాజర్ని కూడా అలాగే అన్నాడు, బయటికి రా అంటే వచ్చాడే లేదా? వచ్చేసాడు. మరి చిన్నదాని నాయన అనే పట్టణంలో కూడా ఒక్కగానొక విధవరాలు యొక్క కథలు చాలా సార్లు చెప్పుకున్నాం. ఆమె కుమారుడు చచ్చిపోయాడు, పాడు పట్టుకెళ్ళిపోతుండ్రు, గోడలు బాదుకొని తల్లి కింద మీద దొర్లి ఏరుస్తూ ఉంటే వీటిని కొండ దిగి వెళ్తున్నాడు ఆయన 12 మంది శిష్యులతో. జనసమూహం ఉన్నారు ఆయన కథల. అయినప్పుడు కూడా శిష్యులు చెప్పారు ఆమెకు ఒక్కగానొక కొడుకేనండి, మరి ఎవరు లేరండి. అందుకంతే అయితే టక్కని వెళ్ళాడని పాడిని ముట్టాడు. పాడిని ముట్టి ఏం చేశాడు? ఆయన్ని లేపేసాడా లేదా? లేపేశాడు. దేవునికి స్తోత్రం. కష్టాల్లో ఉన్నటువంటి వారికి, బాధల్లో ఉన్నటువంటి వారికి, ఏదో వ్యాధంలో ఉన్నటువంటి వారికి మన దేవుడు మనకు సహాయం చేస్తాడండి. సహాయం చేయగలిగినటువంటి శక్తి గల దేవుడు. కనుక ఇక్కడికి వెళ్ళి ఆ బిడ్డ దేవుని దృష్టిలో పడుకోవటం, అమ్మా లే అంటే చిన్నదయ్యి తప్పని లేచిపోయింది. కలితాకుమి అంటే నిన్ను నెమ్మని నేను చెప్పుతున్నాను అనేసరికి ఆయన అధికారంతో చెప్పినటువంటి మాట విని ఆయన లేచాడు. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగాను. ఆమె 12 సంవత్సరముల ప్రాయము గలది. వెంటనే వారు బహుగా విస్మయము అంటే ఏంటి? ఆశ్చర్యము. వెంటనే ఆశ్చర్యముందిరి. జరిగినది ఎవరికి తెలియకూడదని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు ఆహారం పెట్టండి, వెళ్ళండి అని మామూలు చెప్పడం జరిగింది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మన దేవుడు ఎంతో అద్భుతమైనటువంటి దేవుడు. దేవుని కొరకు యాయీరు కనిపెట్టాడు కనుక తన కుమారుని బతికించుకోగలిగాడు. 55వ కీర్తన 6వ వచనంలో చూసినట్లయితే 55వ కీర్తన క్షమించండి, యెషయా 55:6. యెషయా 55:6లో చూసినట్లయితే యెహోవా మీకు దొరికిన కాలమునందు ఆయనను వెదకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకునేది. వెరీ గుడ్, చాలా సంతోషం, చాలా మంచిది. ఈ 40 దినాల్లో వెతికి ఉదయకాల ఆరాధనకు వస్తున్నారు, రాత్రిళ్ళు కూడా వస్తున్నారు. మనం వెతుక్కున్నట్టే కనుక తప్పనిసరిగా ఆయన మనకు ఏం చేస్తాడండి? మేలే చేస్తాడు. ఆయన వేడుకున్నాం ఎప్పుడు ఆయన మేలే చేస్తాడు. అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరుడు. మరి ఇక్కడ కీర్తన 102:20-21లో చూసినట్లయితే 102:20-21లో చూస్తే చెరసాలలో ఉన్న వారి మూల్గులను, చెరసాలలో అంటే బాధలలో ఉన్నటువంటి మూల్గులను వినుటకును, చావునకు విధింపబడిన వారిని విడిపించుటకును. ఎంతమందినండి చావునకు విధింపబడినటువంటి వారు బ్రతికింపబడ్డారు? నీకే తెలుసు. గనుక
చావునకు విధింపబడిన వారిని విడిపించుటకును ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయము నుండి వంగి చూచిననియు ఆకాశము నుండి భూమిని దృష్టించిననియు. చాలు, ఆకాశము నుంచి భూమి మీద చూసి దృష్టించుతున్నాడు ఆయన సమీపముగా ప్రతి ఒక్కరిని కూడా గమనించి వారి మీద దృష్టి ఉంచుతున్నాడు. వారికి ఏమి చేయాలో తప్పనిసరిగా ఆయన తీర్పు తీర్చగలడు. ఆయన వారిని ఆకర్షిస్తాడు. వారి యొక్క స్వభావాలు, వారి యొక్క గుణాలను బట్టి వారికి తప్పనిసరిగా ఇస్తాడు. ప్రేమైన చివరి మాట చూద్దాం. ఇక్కడ కీర్తనలు 97, 10, 12 చూసినట్లయితే, కీర్తనలు 97వ కీర్తన 10, 12. యెహోవాను ప్రేమించు వారులారా. ఏం చేయాలంటే దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నాం. మొదటగా మనం చేయవలసిన పని ఏంటి? చెడుతనమును అసహించుకును. తన భక్తుల ప్రాణము ఆయన కాపాడుతున్నాడు. భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఏంటంటే ఉంచాడైనా ఆనందం. దేవునికి స్తోత్రం. కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, యథార్థ హృదయులకు ఆనందం ఇవ్వటానికి ఆయన చూస్తున్నాడు. విత్తబడి ఉన్నది నీతిమంతులారా, యెహోవా యందు దేవుని యందు సంతోషించుడి. ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుడు. దేవునికి స్తోత్రం. ఈ మాటలు మనందరి హృదయంలో భద్రపరచుకుని గాక. మన జీవితాలన్నీ దేవుని మీద వేసి దేవునిని సంతోషపరచుదుము గాక. ఈ మాటలు మరి ఎంతో అద్భుతముగా నీళ్ళు ఆకర్షించి దేవునికి మహిమకరముగా ఉండాలని హెచ్చరిస్తూ ఈ కొద్ది మాటలతో ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇదిగో నాయన, ఇంతవరకు మీరు మాతో మాట్లాడారు. గొప్ప దేవుడు తండ్రి, మమ్మల్ని ప్రేమిస్తున్నావు కనుక ఉదయకాలము రాత్రి మీ బిడ్డలు ఎంతో తండ్రి గోజాడుతూ తండ్రి వారి హృదయాలు మీ దగ్గర పెడుతున్నారు. ఇటువంటి చిన్న ఆశ ఉన్న నెరవేర్చేల శక్తి గల దేవుడు, యాయూరు కుమార్తెను బ్రతికించినటువంటి వాడా, నాయనని పట్టణంలో తండ్రి విధవరాలు కుమారుని బ్రతికించినటువంటి వాడా, అనేక మంది భూమి మీద నుంచి తండ్రి లేవనెత్తువాడా, ఇక రేపు తండ్రి నీ రాకడలో అనేక మందిని బ్రతికించుటకు సిద్ధపడుతున్నటువంటి వాడా, నీకే స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఇదిగో ప్రభా, లైవ్లో చూసిన కుటుంబాలందరినీ కూడా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఇక్కడ వచ్చినటువంటి బిడ్డలందరినీ దీవించండి ప్రభా. చిన్న బిడ్డలు, యవన బిడ్డలు, సమస్తమైనటువంటి వారిని నీ వెలుగులో ప్రకాశింప చేయమని ప్రార్థిస్తూ ఈ చిన్న ప్రార్థనకు ప్రతి కుమారుడు కుమార్తెకి జవాబు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో మరి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇప్పుడు మన పరమ తండ్రి అయినటువంటి మహా గొప్ప దేవుడి యొక్క ప్రేమ, లోక రక్షకుడు అయినటువంటి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప కనికరములు, పరిశుద్ధాత్మ నిత్య సహవాసము ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనకందరికీ తోడుగా నుండి ఇట్టి విధముగా నడిపింపబడుతుము గాక. ఆమేన్.